బైబిల్ గ్రంథంలో ఈ లేఖనం లేదా ఈ పాట ప్రత్యేకమైన పుస్తకంగా దీన్ని ధ్యానం చేయవచ్చు. యోనా చిన్న ప్రవక్తలో 5వ ప్రవక్త. గమనించండి, యోనా చిన్న ప్రవక్తలలో 5వ ప్రవక్త. ఈ యోనా ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రవక్తగా నిలబడి అనేక సంవత్సరాలు దేవుని కొరకు సేవ చేసిన ప్రవక్తగా మనం చూడవచ్చు. ఇది ఉంది 4 అధ్యాయం. దాదాపు ఈయన 60 సంవత్సరాలు ప్రవక్తగా ఉన్నాడు. కానీ దీంట్లో ఉండేది 4 అధ్యాయాలే. ఎంతో ప్రభావితమైన పుస్తకం యోనా. దేవుని ప్రియబిడ్డలారా, ఈనాడు గమనించినట్లయితే ప్రపంచమంతా పాపంతో నిండుకొని పరుగులెడుతూ ఉంది. ఎటు చూసినా హత్యలు, ఎటు చూసినా మానభంగాలు, ఎటు చూసినా టెర్రరిజం, ఎటు చూసినా డ్రగ్స్, ఎటు చూసినా ఇతర పాపాలు, మోసాలు, అబద్ధాలు, అనేకమైన రకాలుగా పాపములు ప్రపంచంలో ఏర్పడి చేస్తా ఉన్నాయి. ఆనాడు ఈ నినివే పట్టణం కూడా అదే పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితిలో ప్రవక్త వచ్చి మీరు మారు మనసు పొందండి అని ప్రకటన చేశారు. లేకపోతే 40 దినాలు మీరు ఈ పట్టణం నాశనం అయిపోతా ఉంది. నిజమే, ఆ మాట విన్నారు వారు. ఆ భయంకరమైన పాపలో ఉన్న ఆ నినివే పట్టణస్థులు దేవుని యొక్క మాటకు లోబడి మారు మనసు పొందుకొని వారు దేవుని కొరకు గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. ఇదే ప్రకటన ఇజ్రాయెల్ ప్రజలు కూడా పలుమార్లు దేవుడు ప్రకటన చేశారు. వారు ఎన్నిసార్లు లోబడ్డారో మనం బైబిల్ గ్రంథం చదివే వాళ్ళకైతే బాగా అర్థమవుతారు. ఎన్నిసార్లు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ప్రకటించాడో బైబిల్ గ్రంథం చదివే వాళ్ళకి బాగా అర్థమైతే వారు ఎన్నిసార్లు లోబడ్డారు. అసలు ఎవరిని ప్రకటన చేశాడు యోనా? మీరు ఎవరైనా చెప్తారా? ఇక్కడున్న వారు ఎవరు? నినివే పట్టణస్థులు, ఏ వంశస్థులు చెప్తారా? యూదావారా, ఇజ్రాయెల్ ప్రజల? ఇజ్రాయెల్. ఇంకా యూదావారా, ఇజ్రాయెల్ ప్రజల? అన్యులు. ఎవరు వారు? యూదావారా, ఇజ్రాయెల్ వారా? చెప్పాలి. దేవుని ప్రియబిడ్డలారా, యోనా ప్రకటన చేసింది అష్షూరీయులకు, అన్యులకు. ఇజ్రాయెల్ కాదు, యూదులకు కాదు. ఈ ప్రత్యేకమైన దేవుని యొక్క ప్రేమ ఈ గ్రంథంలో మనం చూడవచ్చు. ఇజ్రాయెల్ ప్రజలు కాదు ప్రకటన చేసింది, యూదులు కాదు ప్రకటన చేసింది. దేవుని ప్రియబిడ్డలారా, అష్షూరీయులకు యోనా ప్రకటన చేశాడు. దేవుని యొక్క గ్రంథంలో మనం గమనించినట్లయితే అన్యులు వీరు. ఈ యోనాని మనం పలు సందర్భాల్లో ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ యోనా 2వ రాజుల గ్రంథం యెరోబాము కాలంలో ఈయన ప్రవక్తగా ఉన్నాడు. చూడండి, 23, 24, 25 వచనాలు చూసినట్లయితే అక్కడ మాట రాయబడి ఉంటుంది. చదవడం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయము 22, 23, 24, 25 వచనాల్లో యోనా గురించిన ప్రస్తావన అక్కడ ఉంటారు. రాజైన తన తండ్రిని తర్వాత ఏలాతు మన పట్టణమును బావుగా కట్టించి యూదా వారికి దానిని మరలా అప్పగించెను. 2వ రాజుల గ్రంథం 14 అధ్యాయం 22 వచ్చు. అదైతే చదవండి. 2వ రాజుల గ్రంథం 14 అధ్యాయం 22 వచ్చు. యోవాషు కుమారుడైన అమజ్యా ఏలుబడి 18వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యోవాషు కుమారుడు యెరోబాము షోమ్రోనులో ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు పాపము చేయడం కారణములకు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను అనుసరించి యెహోవా దృష్టికి విరుద్ధముగా జరిగించెను. గర్హేతు గర్హేపేరు ఊరు
వాడైన అమిత్తయి పుట్టిన తన సేవకుడు యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడుకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతులకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దులు మరలా స్వాధీనము చేసుకొనెను. దేవుని ప్రియ సోదరి సోదరుడా, ఈ యోనా యెరొబోము కాలంలో ప్రవక్తగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. రెండవది, యోనాకి సమకాలీన ప్రవక్తులు ఎవరంటే ఆమోసు, రెండవది ఏవేలు ప్రవక్త, రెండవది ఆమోసు ప్రవక్త. ఈ యోనాకి సమకాలికులుగా ఉన్నారు. ఈ యోనా గ్రంథం సుమారుగా 785 సంవత్సరం లేదా 760 సంవత్సరం మధ్యలో క్రీస్తుకు పూర్వం ఈ పుస్తకాన్ని రచించినట్లు చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియా సోదరి సోదరుడా, ఈ యోనా అశ్షూరీయులకు ఈ ప్రకటన చేశాడు. ఒక విషయాన్ని గమనించాలి. పేతురు గారిలో కూడా ఇదే సందర్భాన్ని చూస్తాం. ఈ 2వ అధ్యాయం 1వ వచనం రాయబడిన మాట మరొకసారి చదవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదవండి. అంతటా యెహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఎన్నో మారు ప్రత్యక్షమైందంట, 2వ మారు ప్రత్యక్షమైందంట. అంటే 2వ మారు అంటే అంతకు ముందు కూడా ప్రత్యక్షమైంది. 2వ మారు అనే మాటకి మొదట కూడా ప్రత్యక్షమైందని అర్థం వస్తుంది. 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమాయెను. ఇది 2వ మారు ప్రత్యక్షత. దేవమాయ బ్రదర్ సిస్టర్, మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు యోనాకి నినివే పట్టణ ప్రజలకు సువార్త ప్రకటించడం ఇష్టం లేదు. ఆయనకి ఇష్టమే లేదు. వీరు రక్షించబడటం ఇష్టం లేదు, వీరికి సువార్త ప్రకటించడం అసలే ఇష్టం లేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే, నినివే పట్టణానికి వెళ్ళకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడంట, తర్షీషు పట్టణానికి పారిపోయినట్టు చూస్తా ఉన్నాం. కానీ దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకోలేదు. అక్కడ నుంచి వారిని తీసుకుని వచ్చి, యోనాన్ని తీసుకుని వచ్చి మరలా 2వసారి ప్రత్యక్షమై మరలా చెప్తున్నాడు. ఏమని? నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజే సమాచారం దానికి ప్రకటన చేయము. 2వసారి ఈ మాట చెప్తున్నాడంటే, మొదటిసారి దేవుని యొక్క మాట వినలేదు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప యోనా పట్ల ఎంతగా ఉన్నదో గమనించండి. మన జీవితంలో ఒక్కసారి అనేక సందర్భాల్లో ప్రతి ఒక్కరూ కూడా బలహీనతలో పడిపోతూ ఉంటాం. దేవుని యొక్క మాటకు తిరుగుబాటు చేస్తూ దేవుని యొక్క సన్నిధికి దూరంగా జరిగిపోయిన సందర్భాలు అనేకమైన ఉంటాయి. దేవుని ప్రియులారా, అయినప్పటికీ యోనా వలె పశ్చాత్తాపడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసిన వారికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వారిని మరలా దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు. అంతేకాని వేరొకరిని వాడుకోడు. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వారిని తన పని కొరకు మరలా లేవనెత్తి తన సేవకుడిని వాడుకుంటున్నట్టు చూస్తా ఉన్నాం. మై బ్రదర్ సిస్టర్, ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, నీవు లేచి నినివే పట్టణానికి వెళ్ళి ఆ మహాపురానికి వెళ్ళి ప్రకటన చేయి. ఎవరు ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరని చెప్పాను? అశ్షూరు వంశీయులు. వీరెవరు అశ్షూరు వంశీయులు అని మనం గమనించినట్లయితే ఆదికాండం 25వ అధ్యాయంలో అబ్రహాం మరలా వివాహం చేసుకుంటాడు వృద్ధుడైనాక. ఆమె పేరు కెతూరా. కెతూరాకి యక్షాన్ అనే కుమారుడు పుడతాడు. యక్షానికి దేదాన్ అని పుడతాడు. దేదాకు పుట్టిన వాడే అశ్షూరు. దేవుని ప్రియబిడ్డలారా, 25వ అధ్యాయం 8 వచనాలు మీరు చదువుకోండి ఇంటి దగ్గర. దానిలో అశ్షూరు వంశం కనపడతాది. కెతూరా యొక్క కుమారుడే ఈ అశ్షూరా, మనవుడే అశ్షూరా. దేవుని ప్రియబిడ్డలారా, ఈ అశ్షూరా యొక్క గోత్రం అరబ్బీ గోత్రం. వీరు సిరియా భాషను కూడా మాట్లాడతారు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ లేఖనాన్ని గమనించినట్లయితే మరలా ఈ అశ్షూరు వంశం దేని ద్వారా ప్రసిద్ధి చెందింది? జల ప్రళయం తర్వాత షేము వంశం ద్వారా. 10వ అధ్యాయం 11, 12 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. వీటి ద్వారా అశ్షూరు వంశం వృద్ధిలోకి వచ్చినట్టు చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా అశ్షూరు వంశం బబులోను రాజ్యాన్ని పరిపాలన చేశారు. వీరు అశ్షూరులు ఇంతగా పాపంలో పడిపోవటానికి కారణం ఏంటి?
నినివే పట్టణాన్ని ఎవరు నిర్మించారని మనం గమనించినట్లయితే షేము కుమారుడైన నిమ్రోదు. 10వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. దానిలో నిమ్రోదు పరాక్రమశాలి, దేవుని ఎదుట వేటగాడు పరాక్రమశాలిగా ఉన్నట్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవచ్చు. ఈ నిమ్రోదే ఈ మహాపట్టణాన్ని నిర్మించినట్లు చూస్తా ఉన్నాం. దేవుని ప్రియ సోదరి సోదరుడా, మొదటగా బబులోను రాజ్యాన్ని పరిపాలన చేసిన అష్షూరీయులు వీరు పూజించే దేవతలు ఎవరనగా బబులోను దేవత మొట్టమొదటిగా వీరు ఆరాధించేవారండి. రాను వీరు తర్వాత ఎవరిని ఆరాధన చేసేవారంటే వీరు తిను, బెల్, ఎలిక్, షమీమా అనే దేవతలను, సూర్య దేవతలను, తిన్, బెల్, ఎం, షమీమా అనే సూర్య దేవతలను వీరు ఆరాధన చేసేవారు. తదుపరి రాను వీరు ఏ ఆరాధన చేసేవారంటే సీను అనే చంద్ర దేవతని ఆరాధన చేసేవారు. తదుపరి కాలంలో అష్షూరు దేవతను ఆరాధన చేసేవారు. తదుపరి కాలంలో ఇష్టాను అనే శక్తి దేవతను అష్షూరు వంశులు ఆరాధన చేసేవారు. వీరు భయంకరమైన పాపంతో నిండుకున్న వంశీయులుగా చూస్తా ఉన్నాం. దేవుని ప్రియ సోదరి సోదరుడా, ఎంత భయంకరమైన వీరు ఎంత భయంకరులంటే వీరు కరుణ జాలి ఉండదండి. ఏ మాత్రం ప్రేమ జాలి దయ ఉండదు. శత్రువుని ఎవరైనా సరే, ఎంతటి వారినైనా సరే వారిని అంతం చేసేంత వరకు కూడా అష్షూరీయులు వంశీయులు విడిచిపెట్టారండి. వీరు కఠినస్తులు, కఠినమైన హృదయం కలిగిన వారు. ఇశ్రాయేలు ప్రజలకి అష్షూరీయులకి ఎంతో శత్రుత్వం ఉంది, ఏమాత్రం స్నేహభావం లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, అటువంటి భయంకరమైన ఈ అష్షూరీయులు దేవుని యొక్క మాటకు లోబడ్డారు. గమనించాలి ఇక్కడ. ఇవన్నీ చరిత్ర మీకు ఎందుకు చెప్తున్నానంటే భయంకరమైన పాపంలో ఉన్న అష్షూరీయులు దేవుని యొక్క మాటకు లోబడ్డారండి. ఎంత కఠినమైన ప్రజలు. ఇంకా చెప్పాలంటే ఈ చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఇలాంటి సందర్భాల్లో బ్రీఫ్ గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా ఉన్నా. దేవుని ప్రియ సోదరి సోదరుడా, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ఆ భయంకరమైన ఘోరమైన పాపము కన్నా నినివే పట్టణంలో పాపం మరి ఎక్కువగా ఉన్నది. అక్కడ రాయబడిన మాట ఏంటి? దుర్గతి, దుర్గతి, దుర్గతి అని రాయబడి ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, నినివే మహాపట్టణాన్ని, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. ఘోరం, ఘోరం అంటే ఏంటండి? అన్యాయానికన్నా ఎక్కువైన పదం, ఘోరమైన పదం. ఘోరంగా ఉన్నది కాబట్టి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. అంత భయంకరమైన పాపలో ఉన్న ఈ నినివే పట్టణాన్ని ఆ యోనా ప్రవక్త ద్వారా 2వసారి కూడా ప్రకటించడానికి పంపించినట్లు చూస్తా ఉన్నాం. ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను గమనించిన ఒక విషయం ఏమిటంటే 3 దినాలంతా ప్రయాణం చేసిన ఈ పట్టణానికి 1 దినాలే ప్రకటించాడండి. 1 దినాలే ప్రకటించాడు. మరి అందరికీ స్ప్రెడ్ అయిపోయింది ఆ సువార్త. ఇప్పుడు కరోనా వైరస్ ఎలాగ ప్రపంచం అంతా మనిషికి ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతా ఉందో, ఆనాడు 3 దినాల్లో ప్రకటించవలసిన సువార్త 1 దినంలో ప్రకటించిన యోనా 3 దినాల మధ్య ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది దేవుని యొక్క సువార్త. దేవుని ప్రియ సోదరి సోదరుడా, గమనించినట్లయితే ఆ మాటను మనం చదివినట్లయితే చూడండి, 9వ వచనంలో చివరి లైన్లో దేవునిని వేడుకొనమన్నని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. దేవుని యొక్క సువార్తను యోనా ఒక్కడే అక్కడ ప్రకటించలేదండి. నినివే పట్టణస్థులందరూ కూడా ఒకరికొకరు సువార్తను ప్రకటించారు. ఈనాడు క్రైస్తవులు దేవుని వాక్యం ఇచ్చిన మనము ఎంతవరకు మన ద్వారా సువార్తను ఇతరులకు ప్రకటించగలుగుతున్నాం? మనలో ఉన్న చెడుగును ఇతరులకు వ్యాపింప చేయగలుగుతున్నాం? మనలో ఉన్న అంటువ్యాధులు ఇతరులకి వ్యాపింప చేయగలిగినంత స్పీడ్గా దేవుని యొక్క సువార్తను, లేదా మనలో ఉన్న అబద్ధాలను ఇతరులకు స్ప్రెడ్ చేసేంత స్పీడ్గా, మనలో ఉన్న పాపం ఇతరులకు స్ప్రెడ్ చేసేంత స్పీడ్గా దేవుని యొక్క సువార్తను ప్రకటించలేకపోతా ఉన్నాం. ఆనాడు 3 దినాలు ప్రకటించవలసిన సువార్తను 1 రోజులోనే అందరికీ వెళ్ళిపోయింది. రాజు విన్నాడు ఈ మాట. రాజు విన్నాడు, విని ఏం చేస్తున్నాడు? 5వ వచనంలో చూడవగా చూడండి, నినివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి
ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారండి. దేవుని బిడ్డలు ఏం చేశారంట? వారు దేవుని యందు విశ్వాసం ఉంచారంట. అన్యులు దేవుని యందు విశ్వాసం ఉంచారంట. ఇజ్రాయెల్ ప్రజలకు ఎన్ని సందర్భాలు సువార్త ప్రకటించుంటాడు, యూదులకు ఎన్నిసార్లు సువార్త ప్రకటించబడింది. దేవుని బిడ్డలారా, మీ మీదకి మహా ఉగ్రత రాబోతుంది, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ఇజ్రాయెల్ ప్రజలకి ఎన్నిసార్లు తన ప్రవక్తను పంపించుంటాడు, యూదులకు ఎన్నిసార్లు ప్రవక్తలు పంపించుంటారు. వారు లోపడలేదండి, వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. కానీ ఈ నినివే పట్టణస్తులంట దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాటకు లోబడినట్లు చూస్తా ఉన్నాం. బ్రదర్స్ సిస్టర్స్, సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, దేవుని యొక్క హెచ్చరికను వింటారో, వారందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచి దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించినట్లయితే మీ మీద ఉన్న ప్రతి విధమైన శాపము, మీ మీద ఉన్న దేవుని యొక్క ఉగ్రత తొలగిపోతూ ఉంటారు. చాలా మందికి అర్థం కాదు, ఆశీర్వాదం ఎందుకు కలగట్లేదు, ఎందుకు మన జీవితాల్లో దీవెనలు పొందుకోలేకపోతున్నాం, ఎప్పుడు చూసినా నిరాశలు నిస్పృహలు, ఎప్పుడు చూసినా అపజయాలు. దేవుని మాట ఎందుకు విశ్వాసం ఉంచలేదు. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా? దేవుని ప్రియా సోదరి సోదరా, వారు దేవుని యొక్క మాట యందు విశ్వాసం వచ్చి తమను తాము తగ్గించుకున్నారు. గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనె పట్టు కట్టుకున్నారు. చివరికి రాజు కూడా ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రమును తీసివేసి గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవుని ప్రియా సోదరి సోదరా, ఎంత భయంకరమైన మనోవేదన, ఎంత భయంకరమైన ఆ దేవుని యొక్క ఉగ్రతకు భయపడి లోబడి వ్యర్థంగా తగ్గించుకుంటున్నారండి. దానియేలు కూడా గోనెపట్ట కట్టుకున్నాడు, 9వ అధ్యాయం 3వ వచనంలో. యోబు గారు కూడా 2వ అధ్యాయం 8వ వచనంలో గోనెపట్ట కట్టుకున్నాడు. బూడిదలో కూర్చొని వచ్చిన కురుపును దాన్ని ఏమంటారు, ఆ జల పుట్టినప్పుడు తీసుకోవడానికి బూడిదలో కూర్చొని కన్నీరు కారుస్తా ఉన్నాడు. కన్నీరు కారుస్తా, వేదన, భయంకరమైన బాధ, భయంకరమైన దేవుని ఉగ్రత ప్రపంచం మీదకి వస్తా ఉంది. కానీ దేవుని యొక్క ప్రజలు మాత్రం దేవుని యొక్క మాటకి ఎవరు లోపడట్లేదండి. కాబట్టి కరోనా వ్యాప్తి, అనేకమైన తెగులు ప్రపంచం మీద ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. అశూరీయులంట భయంకరమైన పాపంతో నిండుకున్నారు. కానీ వారు మాత్రం దేవుని యొక్క మాటకు లోబడ్డారు. ఇప్పుడు యోనా ఎందుకని ఈ ప్రజల పట్ల ఇష్టంగా చూపించలేదు? వీరు అన్యులు, వీరు దేవుని యందు విశ్వాసం ఉంచక్కర్లేదు. యోనాలో ఒక స్వార్థం ఉందండి, స్వార్థం ఉంది. నా బంధువులే రక్షించబడాలి, నా స్నేహితులే రక్షించబడాలి, లోకంలో ఉన్నవారు రక్షణ అవసరం లేదు, నా ఇంటి పక్కన వారికి రక్షణ అవసరం లేదు, నా ఇరుగు పొరుగు వారికి రక్షణ అవసరం లేదు, నా అన్నదమ్ముడు రక్షించబడితే చాలు, నా తల్లిదండ్రులు రక్షించబడితే చాలు. దేవుని ప్రియా సోదరి సోదరుడా, దేవుని యొక్క ప్రేమ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉన్నదండి. దేవుని ప్రియా సోదరి సోదరుడా, దేవుని యొక్క కృప ప్రతి ఒక్కరి మీద ఉన్నదండి. మనం గమనించినట్లయితే 9వ వచనంలో చూసినట్లయితే మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చే బలాత్కారం మానివేయవలనని, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకోవాలని జనులు మనపూర్వకంగా దేవుని వేడుకోవాలని దూతను నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి, ఎవరైనా సరే అనుకుంటున్నారు, మీకు మీరే అనుకుంటున్నారు, నా తల్లిదండ్రులు రక్షించబడితే చాలు, నా అన్నదమ్ములు రక్షించబడితే చాలు, నా బంధుమిత్రులు రక్షించబడితే చాలు, నా భార్య నా బిడ్డలు రక్షించబడితే చాలు, ఎవరు రక్షించబడాలి కదండి. మన ప్రార్థన కూడా అలాగే ఉంటారు. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయం, సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేయం. ఎంతమంది పేర్లు తెలుసండి సంఘంలో? మీ అందరికీ ఒక 50 మంది పేర్లు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. దయచేసి నేనేమనుకోని ఎత్తండి. 50 మంది ఎవరికి తెలుసు? పేర్లు తెలుసు చెప్పండి. 100 మంది ఎంతమందికి తెలుసు? 50 మందికి తెలీదా?
దేవుని ప్రియబిడ్డలారా, అందరి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, దేవుని ప్రియా సోదరి సోదరు, సంఘంలో ఎంతమంది పేర్లైతే నీకు గుర్తున్నాయో వారందరి కొరకు నువ్వు మొరపెట్టాలి. నీ కుటుంబం కొరకే కాదు. నాకు ఇష్టం లేదు, నినివే పట్టణ ప్రజలు నాకు ఇష్టం లేదని దర్శించుకు పారిపోతూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క ప్రేమ ప్రతి ఒక్కరి ఎడల ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. చూడండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. చూడండి, ఇర్మియా 18 8వ వచనాన్ని చదువుకుందాం. ఏ జనమును గురించి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడుల గురించి సంతాపపడును. ఏ జనమైతే ఇజ్రాయెల్ ప్రజలను రాశాడండి, అక్కడ యూదులను రాశాడా, భారతదేశం రాశాడా, అమెరికా ప్రజలను రాశాడా? ఏ జనమైతే దేవుని ప్రియబిడ్డ, ఏ జనముల గురించి నేను చెప్పితునో ఆ జనం చెడుతనం చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడుల గురించి సంతాపపడుదును. నేను మా బ్రదర్ సిస్టర్, నినివే పట్టణానికి నేను కీడు తలంచాను, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను. వెంటనే దేవుని యొక్క సేవకుడు సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించిన వెంటనే వారు మారు మనసు పొందారు. మై బ్రదర్ సిస్టర్, ఎవరి గురించైనా దేవుడు హెచ్చరించినప్పుడు వారు చెడుతనం మానుకొని పశ్చాత్తాపడాలి. అంతేగాని ఈ వాక్యం మాకు కాదు, ఈ వాక్యం మాకు సంబంధం లేదని అనుకోకూడదండి. ఏ జన్మ గురించి అయితే నేను క్షమిస్తానని చెప్పాను, ఏ జనాన్నైతే నేను నాశనం చేస్తానని చెప్పాను, ఏ జనాన్నైతే నేను పాడు చేస్తానని చెప్పాను, ఆ జనము చెడుతనం మానుకొని పశ్చాత్తాపడిన ఎడల వారికి చేయదర్శన ఉద్దేశించిన కీడును చేయక వారి ఎడల నేను సంతాపపడతాను, బాధపడతాను. దేవుని ప్రియా సోదరి సోదరు, ఈనాడు ఎంతమంది ఎదురవుతున్న పరిస్థితుల గురించి కన్నీరు కారుస్తూ ఉన్నారు. శవాలు రాలిపోతా ఉన్నాయండి, మనుషులు రాలిపోతున్నారు, పెట్టెల వలె రాలిపోతున్నారు, ఆకుల వలె రాలిపోతున్నారు. దానం చేయడానికి కూడా స్థలం చాలట్లేదు. సోదరి సోదరుడా, దేవుని ప్రియ సంఘమా, నీవు నీ కుటుంబం బాగుంటే చాలా, నీవు నీ కుటుంబం రక్షణ అనుభవం ఉంటే చాలా, నీవు నీ కుటుంబం సురక్షిత మార్గంలో ఉంటే చాలా. నశిస్తున్న భారతదేశ ప్రజలు, నశిస్తున్న ప్రపంచ మానవాళి కొరకు నీవు కన్నీరు కార్చవలసిన సమయం వచ్చింది. దేవుని ప్రియ సోదరి సోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచన వ్యక్తి నీతో మాట్లాడుతున్న సందర్భంలో నీ హృదయంలో ఈ వాక్యాన్ని, నీ చెవిలో చొచ్చుకొని ఈ వాక్యాన్ని, నీ హృదయంలో ఈ వాక్యాన్ని పుంచుకునేలాగా నీ హృదయం తెరవవలసి ఉన్నది. ప్రపంచ మానవాళి కొరకు, నశిస్తున్న ప్రజల కొరకు, ఎంతో వేదన కన్నీరు కారుస్తున్న ప్రపంచ మానవాళి కొరకు ప్రార్థన చేయాలి. నీవు నీ కుటుంబం ఉంటే బాగుంటే చాలా, నాకు ఇష్టం లేదు, నాకు అవసరం లేదు. కోపడుతున్నాడండి, యోనా కోపడుతున్నాడు. ఎప్పుడు నాశనం అయితే నినివే పట్టణం, ఎప్పుడు నాశనం అవుతాడు ఈడు, ఎప్పుడు నాశనం అయితే ఇది కదా మనం అనుకునే మాట. అదే యోనాలో మనం చూస్తాం, ఎదురు చూస్తా ఉన్నాడు అంటే చెట్టు కింద కూర్చొని. ఎప్పుడు ఈ పురం నాశనం అయిపోయిందో, దేవుడినా సువార్త ప్రకటించి వచ్చాడు మహానుభావుడు, వచ్చి కూర్చొని చూస్తా ఉన్నాడు ఇప్పుడు నాశనం అయింది. దేవుని ప్రియబిడ్డ, వేదన పడతా ఉన్నాడు దేవుడు. 1,20,000 మంది కొరకు బాధపడతా ఉన్నాడు. అయ్యో దేవుని ప్రియబిడ్డ, తన స్వరూపం ముందు నిర్మించబడిన తన ప్రజలు ఏ జాతి వారని, ఏ మతం వారని, అన్యుడైనా రక్షించబడిన రక్షణ లేకపోయినా దేవుని వాక్యాన్ని విని ఆయనకు లోబడినట్లయితే వారందరి ఎడల దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంటాడు. మై బ్రదర్స్ సిస్టర్స్, సోదరి సోదరు, ఈ ఉదయకాల సమయంలో రక్షించబడిన నీవు ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో మౌనంగా ఉంటావా? నశిస్తున్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. సంఘంలో ఎంతో మంది అనారోగ్యాలు పాలవుతున్నారండి. ఎంతో దుఃఖం వేస్తా ఉంది. ఎన్నో పరిస్థితులు, పాస్టర్ మనకు జ్వరం వచ్చింది, పాస్టర్ ఆయాసంగా ఉంది, పాస్టర్ బాధగా ఉంది,
నేను మీ కొరకు ప్రార్థన చేయని ఎడలా దేవుని సృష్టికి పాపము చేసిన వాడు నన్ను. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సంఘంలో ఎంతో మంది వేదనతో ఉన్నారు. వారి బాధ ఎవరు చూడాలి? ప్రపంచంలో టీవీలో చూస్తూ ఉంటే ఎంతో బాధ, రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఒక పక్క భయం, ఒక పక్క సంఘం, ఒక పక్క కుటుంబం. అడుగు పెట్టాలంటే భయం. నాకు చాలా ధైర్యం ఎక్కువ, కానీ ఈ రెండో సెకండ్ వేవ్ లో పరిస్థితులు చూస్తుంటే పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉంది. క్రైస్తవ సోదరి సోదరుడా, ప్రభునందు రక్షించబడిన సోదరి సోదరుడా, మేలుకోవాల్సిన సమయం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ మొరపెట్టవలసిన సమయం వచ్చింది. దేవుని ప్రజల కొరకు కన్నీరు కాచవలసిన సమయం వచ్చింది. దేవుని ప్రియ సంఘమా, ఎవరు కూడా దేవుని ఎదుట నిలవటానికి అర్హుడు కాదండి. 130వ కీర్తన మొదటి 3 వచనాలు చదివినట్లయితే చూడండి. 130వ కీర్తన మొదటి 3 వచనాలు చూసినట్లయితే, యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవికి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషమును కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? ఎవడు నిలవలేడండి. అక్కడ రాయబడిన మాటే, మన దోషాలు లెక్కిస్తే, ఒక్కొక్కరి యొక్క దోషాలు లెక్కిస్తే ఎవరు నిలవలేరు. ఈ నినివే పట్టణాన్ని దోషాన్ని చూస్తున్నాడు యోనా ప్రవక్త. దేవుని ప్రియ సోదరి సోదరా, దేవుని ప్రియ సంఘమా, నశిస్తున్న మానవాళి యొక్క దుస్థితి మనం చూసి అయ్యో పాపం అనే దానికన్నా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని, సంఘంలో నీకు ఎన్ని పేర్లు గుర్తున్నాయో గుర్తు పెట్టుకొని చెప్తున్నాను. ఎన్ని పేర్లు గుర్తున్నాయో అన్ని పేర్లను ప్రార్థన చేయాలి. తీర్మానం చేసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రపంచ మానవాళి కొరకు ప్రార్థన చేయాలి. అనేక చోట్ల ఆక్సిజన్ అందక హాస్పిటల్లోనే చాలా మంది రాలిపోతా ఉన్నారు. హాస్పిటల్లో బెడ్లు దొరక, ఆక్సిజన్ దొరక అనేక మంది ఇళ్లలోనే చనిపోతా ఉన్నారు. దేవుని ప్రియ సోదరి సోదరు, మన హృదయాలు కరగట్లేదా? మన హృదయాలు పుచ్చుకోవట్లేదా? హృదయానికి రోషం పుట్టట్లేదా? ఇతరులు మనం దూషించినప్పుడు పుట్టిన రోషం, ఇతరులు మన మీద నిందలేసినప్పుడు వచ్చిన రోషం, ఇతరులు మన మీద చెడ్డ మాటలు పలికినప్పుడు వచ్చిన రోషం, అనరాని మాట్లాడినప్పుడు పుట్టిన రోషం, మగతనం ఇప్పుడు ఏమైంది? క్రైస్తవ సోదరి సోదరా, దేవుని ప్రియ సంఘమా, క్రైస్తవులారా, దేవుని ప్రియ సంఘమా, ప్రతి ఒక్కరు రోషంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. రోషము కలిగిన క్రైస్తవుడు వలె ఉండాలి. పాట పాడుకోవటం కాదండి, రోషం కలిగిన క్రైస్తవుడా అని. పాటలు పాడుకోవటం కాదు, రోషం కలిగి ప్రార్థన చేయాలి. దేవుని ప్రియ సోదరి సోదరా, యోనా అనుకున్నాడు ఎప్పుడు నాశనం అయితే అనుకున్నాడు నినివే పట్టణం. కానీ దేవుడు ఆ పట్టణాన్ని ఎంతో ప్రేమించాడు. ఏ జనాన్ని, ఎవరైనా కూడా దేవునికి లోబడినట్లయితే దేవుడు మిమ్మల్ని క్షమించి మీ మీద ఉన్న ప్రతి శాపమును కొట్టివేస్తాడు. అందుకే అంటాడు కదా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. ఏవేలు 2:14-15 వచనాల్లో ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. ఒకవేళ తన మనసును తిప్పుకొని ఆయన కనికరం చూపిస్తాడేమో. 12-22 సమయంలో దావీదు అనుకుంటాడు, ఒకవేళ నేను పాపం చేశాను, ఈ బిడ్డను బ్రతికిస్తాడేమో, ఉపవాసం ఉంటే బ్రతికిస్తాడేమో, కనికరిస్తాడేమో. 2 దినవృత్తాల గ్రంథం 2:3 ప్రకారము అందరికి రాజు ప్రకటన చేస్తా ఉన్నాడు, యెహోషాపాతు, మీరందరూ ఉపవాసం నుండి కోరి బట్ట కట్టుకొని ప్రార్థనలు చేయండి, దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవుని ప్రదర్శిస్తారు. సోదరి సోదరు, ఈనాడు దేవుని యొక్క సందులో కూర్చున్న మనం భయపడేదానికన్నా దేవుని యొక్క సందులో కూర్చొని కన్నీరు కార్చండి. ప్రభా, నా సంఘంలో అనేక మంది బిడ్డలు అనారోగ్యులైపోతున్నారు, జ్వరాలతో బాధపడుతున్నారు, అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు. ప్రపంచంలో, మా హిందూపూర్ పట్టణంలో, మా ఆంధ్ర రాష్ట్రంలో, మా అనంతపురం జిల్లాలో ఎంతో మంది రోజుకి మరణాల సంఖ్య పెరిగిపోతా ఉంది. భారతదేశంలో మరణాల సంఖ్య పెరిగిపోతా ఉంది. దేవుని ప్రియ సోదరి సోదరులు, మీ యొక్క సన్నిధిలో సేవ చేయాలన్నా భయంగా ఉండాలి. మిమ్మల్ని చూస్తా కరుణ పరి అయినా కూడా దేవుని కొరకు సంఘారాధన జరిపిస్తాము. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సభలో ఇన్ని పరిస్థితులు, ఇన్ని భయాలు కూడా మీ అందరి కొరకు ఆరాధన జరిపిస్తా ఉన్నాం. మీకు బాధ్యత కలిగి కొంతమంది అంటారు
కార్యక్రమాలన్నీ ఆపేశారంటే పరిస్థితులు భయంకరం. అనేక చోట్లకి అందరూ కూడా భయం లేకుండానే తిరుగుతా ఉన్నారు. దేవుని ప్రియా సోదరి సోదర, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడే మనల్ని బలపరిచి, దేవుడే మనల్ని కాపాడి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబానికి, మన జీవితాలకి, మన సంఘ బిడ్డలందరికీ అగ్ని కంచి వేసి కాపాడుతాడండి. ఏ జనమైనా కూడా ప్రభు సన్నిధిలో తమ పాపము ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని క్షమించి మరలా యథాస్థితిలోకి తీసుకొస్తాడు. అశూరులు, ఈ అశూరు వంశులు ఎంత భయంకరమైన కఠిన హృదయులు, అంతగా దేవుని యొక్క మాటకు లోబడ్డారు. ఇజ్రాయెల్ ప్రజలు లోబడలేదండి. కారణం ఏంటి? ఒక అంశాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నా. ఇప్పుడు నుంచి కాదు, యోనా ప్రకటన ఈ వాక్యం చెప్పాలంటే ఎందుకునే అందరూ చాలా సందర్భాలు వినుంటారు, చాలా సందర్భాలు ఈ వాక్యం చదువుతూ ఉంటారు అనుకుంటా ఉంటారు. కానీ నా మనసులో ఎప్పుడు ఒక మాట ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ అశూరులకి దేవుని యొక్క మాట వినటానికి, వెంటనే వినటానికి, విశ్వాసం నుంచి లోబడటానికి కారణం ఏమిటి? ఆ దేవుని గురించి విన్నారా? ఆ దేవుని గురించి ఏమైనా తెలుసా అనే సందర్భంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో రాహాబు అంటుంది, ప్రపంచంలో ఉన్న ఆ అమోరీలు, ఆ కానానులో ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను నీ దేవుని గురించి విని భయపడిపోతున్నారు. వారి గుండెలు అదిరిపోతా ఉన్నాయి. దేవుని ప్రియా సోదరి సోదరుడా, దేవుడే చెప్తున్నాడు. నిర్గమాకాండ 15వ అధ్యాయం 14వ వచనంలో ప్రపంచంలో ఉన్న అనేక జాతులు మీకు భయపడదురు. దేవుని ప్రియా సోదరి సోదరుడా, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు, యోర్దాను 2 పాయలుగా చీల్చాడు, పూరేలు బిడ్డల చీద దేవుని బిడ్డలకు ఆహారంగా పంపించాడు. సీగోను, ఉషును, రాజులను, అమోరీయులను దేవుడు నిర్మాణం చేశాడు. దేవుని ఇశ్రాయేలు ప్రజల పక్షాన కందిరీగలను పంపించి అనేక మారుడు దేవుడు తన ప్రజల పట్ల నిలబడి యుద్ధం చేసిన వాడిగా ఉన్నాడు. వీటన్నిటిని విన్న ఈ అశూరులు దేవుడు ఎంతైనా గొప్ప దేవుడని ఒప్పుకొని తమను తాను తగ్గించుకొని దేవుడు చేసిన గొప్ప ఆ కార్యాలను తలంచుకుంటూ దేవుని పట్ల భయభక్తులు కలిగి లోబడ్డారండి. దేవుని ప్రియా సోదరి సోదరుడా, ఏ జనమైతే లోబడుతుందో వారు లోబడని ప్రజలకు తీర్పు తీర్చెదరు. లూకా సువార్త 11:32 వచనం ప్రకారము, మత్తయి సువార్త 12 ప్రకారము, దేవుని ప్రియా సోదరి సోదరుడా, లూకా 11:32 వచనం ప్రకారము, నినివే పట్టణ ప్రజలు అనే జనాంగము, అశూరు వంశీయులు, పరిసయ్యులారా, సద్దూకయ్యులారా, మీ మీద రాకడలో తీర్పు తీర్చుదురు కాక. మై బ్రదర్ సిస్టర్, సోదరి సోదరుడా, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో, దేవుని వాక్యానికి తిరుగుబాటు చేసే వారి మీద వారు తీర్పు తీర్చెదరు. ప్రార్థన చేసుకుంటారు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటారు. నినివే పట్టణ ప్రజలు అంత్య దినాలలో పరిసయ్యులు, యూదా జనాంగం మీద తీర్పు తీర్చబోతా ఉన్నారు. లూకా 11:32 ప్రకారం ఎవరైతే లోపడరో, ఎవరైతే దేవుని వాక్యానికి తిరుగుబాటు చేస్తారో వారందరూ తీర్పులో ఉంటారు. దేవుని ప్రియా సోదరి సోదర, ఆ ప్రజలైతే ఆ కఠిన హృదయాన్ని, ఆ పాపాన్ని తొలగించుకొని ప్రభు కొరకు విశ్వాసం నుంచి వారు మారు మనసు పొందారు. ఈ ఉదయకాల సమయంలో సోదరి సోదరుడా, దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రియ సంఘం, ఇంకా నీ కఠిన హృదయాన్ని మార్చుకొనక నిర్లక్ష్యంగా దేవుని వాక్యానికి తిరుగుబాటు చేస్తున్నామే. ఒకవేళ నా కుటుంబం బాగుంటే చాలు, నా అన్నదమ్ములు బాగుంటే చాలు, నా తల్లిదండ్రులు బాగుంటే చాలు, నా భార్య బిడ్డలు బాగుంటే చాలు, నా బంధుమిత్రులు బాగుంటే చాలు అనుకుంటున్నావేమో. నీ పొరుగువారు నశిస్తున్న ప్రజలు ఉన్నారు, నీ తోటి సహోదరులు ఉన్నారు, హిందూపురం పట్టణ ప్రజలు ఉన్నారు, అనంతపురం జిల్లా ప్రజలు ఉన్నారు. ఏ జాతి, ఏ మతం, ఏ కులమైనా సరే ప్రభువుకు లోబడి ప్రభు యొక్క వాక్యం విశ్వాసించిన ప్రతి ఒక్కరి కొరకు దేవుడు పశ్చాత్తాపం పడి వారికి కీడు చేయక వారిని రక్షించాలని కోరుకుంటా ఉన్నాడు. నినివే పట్టణ ప్రజలను దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. సోదరి సోదరుడా, నీ తోటి వారిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నీ తోటి వారి కొరకు ప్రార్థన చేయలేకపోతున్నావు, నీ సంఘంలో అనారోగ్య పాలవుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఎంతకాలం
కఠిన హృదయంతో దేవుని వాక్యాన్ని వింటూ దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్నాం. సోదరి తీర్మానం చేసుకుంటాం. ఈ క్షణం నుంచి ప్రభా నా సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తాను. నశిస్తున్న ప్రజల కొరకు కరోనా పరిస్థితులు అనేక మంది కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. కుటుంబాలుగా ఆకులు వలె రాలిపోతున్నాయి. ప్రభా నేను ప్రార్థన చేస్తాను, తీర్మానం చేసుకుంటాను. ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రభా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నినివే పట్టణానికి వెళ్ళవలసిన యోన తర్షీషుకు వెళ్ళాడు ప్రభా. మరొకసారి జ్ఞాపకం చేసుకొని మరలా నినివే పట్టణానికి ప్రకటన చేసినప్పుడు వారు లోబడినప్పుడు వారిని ఎంతగానో ప్రేమించుకుంటారు. అవును ప్రభా, నా తోటి వారిని నేను ప్రేమించలేకపోతున్నా. నా తోటి వారి కొరకు నేను ప్రార్థన చేయలేకపోతున్నా. దయతో క్షమించండి. ప్రపంచమంతా, భారతదేశం అంతా, హిందూపురం పట్టణం అంతా, మా సంఘంలో అనేక మంది బిడ్డలు కరోనా బారిన పడి వేదన పడుతున్నారు ప్రభు. వారి కొరకు ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకుంటున్నాం. మమ్మల్ని బలపరచండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయం నాటబడి ఫలించులా మీ రక్తదాన ప్రతి ఒక్కరి మీద కుమరించే సహాయం చేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తుంది. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.